అదేవిధంగా మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ బాబు మోహన్ గారిని వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. మన కరతాళ ధ్వనుల మధ్య అందరికీ స్వాగతం చేద్దాం. సార్కి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, కార్మిక మరియు కర్మాగార శాఖ మంత్రులు, దశాబ్దాల కాలంగా మన నవ్వులతో అలరారించినటువంటి మన యొక్క నటులు, వారిని గట్టిగా స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. అందరం పైకి లేచి నిలబడి సామూహిక వందే మాతరం గీతంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. దయచేసి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బ్రహ్మయ్య రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా సభాధ్యక్షులు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారిని ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వేదిక పైకి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య గారు, గంగాధరు, అదేవిధంగా సురేంద్రబాబు సార్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
పారిశుద్ధ్య కార్మికులకి ఏదైతే మహిళా కార్మికులు ఉన్నారో దాదాపు 6,000 పైగా మహిళల్ని సన్మానించి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని విజయవాడలో పెట్టడం జరుగుతుంది. ఎందుకోసం అంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే మన యొక్క పారిశుద్ధ్య కార్మికులు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కాళ్ళు గడిగి వాళ్ళకి సన్మానం చేసినటువంటి ప్రధాని యొక్క దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మన రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయండి అని చెప్పేసి మాకు వెన్నుదన్నుగా నిలిచి, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏదైతే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారో మమ్మల్ని ముందుకు నడిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అదేవిధంగా అన్న ఈ కార్యక్రమం ఉంది, ఇలాగా మీరు వస్తే బాగుంటుంది, మీ చేతుల ముందుగా సన్మానం చేస్తే బాగుంటుంది. గతంలో శ్రామిక ఏదైతే రాష్ట్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో శ్రామిక మంత్రిగా పనిచేశారు వారు, అలాంటి లేబర్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఎక్కడ పోయినా కూడా ఆయన చూస్తే మనకు చిరునవ్వే మనందరూ కూడా మన ముఖాల్లో కనపడుతుంది. ఆరే బాబు మోహన్ గారు, వారికి కూడా చప్పట్లతో మనందరం కూడా స్వాగతం తెలియజేయాలని తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఎస్సీ మోర్చా నుంచి అడిగిన వెంటనే సురేష్ నువ్వు చేసుకో అని చెప్పేసి మాకు ఏ కార్యక్రమం అయినా కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి చప్పట్లు కొట్టి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి మిత్రులారా. కాబట్టి మేము కార్యక్రమాలు చేసే టైంలో అతిథులకు టైం లేదు, వెంటనే వాళ్ళు మాట్లాడాలని చెప్పి ఒక 2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు చేయాలని చెప్పేసి మేము అనుకున్నామంటే మనకు తెలుసు. పార్టీ ఆఫీసులో కార్యక్రమం పెట్టినప్పుడు ఒక అక్క చెప్పింది, మాకు చాలా బాధ వేసింది. వాళ్ళు చెప్తుంటే నిజంగా కళ్ళు తిరుగుతాయి మనకు. ప్రతిరోజు దుర్వాసన వీళ్ళు పీల్చుకొని మీరు సువాసనని సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు ఇస్తారు. మీరు లేకుంటే నిద్రలు లేచి రోడ్లు ఊడవకుంటే రోడ్ల మీద తిరిగేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా పరిశుభ్రంగా చూసి స్వచ్ఛంగా తిరిగే పరిస్థితి లేదు. అందుకే నరేంద్ర మోదీ గారు చెప్పారు, ముందు పారిశుద్ధ్య కార్మికులను, మీరు మహిళా కార్మికులను సన్మానించండి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు చెప్పిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రోడ్లో కాకి చనిపోయినా, కోతి చనిపోయినా, లేదు కుక్క చనిపోయినా మొదటగా గుర్తొచ్చేది ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. ఈ వీధిలోకి కొంచెం లేట్ అయినా కూడా మా పైన కంప్లైంట్ చేస్తారు. కాబట్టి వెంటనే ఏమాత్రం కూడా లేట్ అయినా కూడా మా యొక్క స్ట్రీట్లో తొందరగా పంపించండి, వాసన వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పారు. అదేవిధంగా కొన్ని చోట్ల చెప్పారు, మేము 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కార్మికులుగా, ఇలాగా మమ్మల్ని ఎవరు కూడా సన్మానించలేదు. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా అన్న ఆ విధంగా చెప్పినటువంటి సంఘటన. కాబట్టి నిజంగా మేము చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సాఫల్యత వచ్చింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా ఒక నిమిషం మాట్లాడండి మీరు. మీ అందరికీ మా ధన్యవాదాలు. మేము ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఉన్నామని మమ్మల్ని గుర్తించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మోడీ గారికి కూడా ధన్యవాదాలు. మాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ టైం కొంచెం ధైర్యంగా పైకి వచ్చినందుకు చాలా సంతోషంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నామా, మమ్మల్ని చూస్తే అసహించుకుంటారు, మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా కష్టపడతారు, ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మమ్మల్ని చూస్తే. మేము పొద్దున్న 5:30కి లేచి వస్తాం, అందరినీ శుభ్రంగా మేము పొద్దున్న 5:30కి లేచి వస్తాం. కుక్కలు చచ్చిపోయినా, అనేకమైన రోతగా ఉన్నా శుభ్రం చేస్తాం. కానీ మంచినీళ్ళు అడగడానికి కూడా కొంతమంది అసహించుకొని దగ్గరికి కూడా రానివ్వరు.
మమ్మల్ని ఒక అంటు రోగాలు ఉన్నోళ్ళలాగా దూరంగా ఉంచేస్తారు. కరోనా టైంలో కూడా మా బతుకులు కుక్కల కంటే వీనంగా అనిపించింది. కానీ ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామనేసరికి చాలా గౌరవంగా ఏం మాట్లాడాలో తెలియదు. ఒక కార్మికుల్ని గుర్తించినందుకు మోడీ గారికి పాదాభివందనాలు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మా కష్టాన్ని గుర్తించి ఒక విన్నపం చేస్తున్నాము. మేము ఎప్పటి నుంచో 20 రూపాయలు కూలి కాడి నుంచి పనిచేస్తున్నాము. మా పిల్లలు చదువులకి వాటికి ఏంటంటే మాకు జీతం 21,000 అయ్యేసరికి మాకు పింఛన్ తీసేస్తున్నారు, మా పిల్లలకి అమ్మఒడి తీసేస్తున్నారు. ఇది అద్దెలు కట్టుకొని బతికే కుటుంబాలు అయిపోయినాయి మాయి. అందువలన దయచేసి మాకు ఏదన్నా అవకాశం ఉంటే మోడీ గారితో సంప్రదించి మాకు కొంచెం పర్మిట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అయితే ఎందుకంటే చాలని పేద కుటుంబాలు తెల్లారుజామున వస్తున్నాం, ఇంటికి వెళ్ళేసరికి ఏ టైంలో వెళ్తున్నామో ఎలా వెళ్తున్నామో తెలవట్లేదు. ఇంటికి వెళ్ళేదాకా ప్రాణాపాయ స్థితిలో వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందువలనంటే పసిపిల్లల్ని వదిలేసి వస్తారు. అందువలన దయచేసి మా అందరం దయించి జీతం అన్నా కొంచెం పెంచే ఏర్పాటు చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇంటికి పెట్టుకుంటే ఇల్లు రాదు అంటున్నారు, ఈ ఉద్యోగం ఉంటే పింఛన్కి పెట్టుకుంటే పింఛన్ రాదు అంటున్నారు, అమ్మఒడి మా పిల్లలకి రాదు అంటున్నారు, రేషన్ కార్డులో యాడ్ చేయమంటున్నారు. అందువలన దయచేసి ఈ వసతులన్నీ కల్పించాల్సిందిగా కోరుతూ మీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మాకు ఈ వసతులు కల్పించాలని మిమ్మల్ని అందరినీ పెద్ద మనసు చేసుకొని మోడీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇవన్నీ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి సార్. అమ్మ ఇందాక పేర్లు ఇచ్చారు, వాళ్ళ పేర్లు నేను జ్యోతి గారు. ముందుగా ఈ యొక్క మహిళా పారిశుద్ధ్య కార్మికుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా అందరూ మెమెంటోలు చీరలు అందరూ గట్టిగా భారత్ మాతా కి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం, పనతాల సురేష్ గారి నాయకత్వం. చెప్పాలి భారత్ మాతా కి, గట్టిగా భారత్ మాతా కి. రెండు చేతులు పైకి లేపి భారత్ మాతా కి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మన కార్మిక సోదరులని ఘనంగా సత్కరించుకుంటున్నారు. హాస్యనటులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ 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 బాబు మోహన్ గారు ద్వారా అందరూ చప్పట్లు కొట్టాలి. భారత్ మాతాకి.
సోదరి అక్కలారా, ఈ యొక్క సన్మానం మీ అందరికీ చేస్తున్నటువంటి సన్మానం ఇది. మీరు చప్పట్లతో అందరూ కూడా సన్మానించాలి. మనందరూ హర్షధ్వానాలతో ఆనందాలతో ఈ యొక్క విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఏదైతే పారిశుద్ధ కార్మికులను సన్మానించారో అదే రకంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో నిర్వహిస్తున్నాము. మీరందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మీరందరూ కరతాళ ధ్వానాలు చేయాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నా దయచేసి మీకు కేటాయించిన సీట్లో మీరు కూర్చోవాలి. దయచేసి మిగతా స్టేజ్ మీద కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ మీ స్థానాలకు చేరుకోవాలని కోరుతున్నాం. లక్ష్మణ అన్న, సురేష్ జీ ఒక ఫోటో మీడియా మిత్రుల కోసం, మీడియా వారి కోసం ఒక ఫోటో అంటే మీడియా వాళ్ళు అడుగుతున్నారు. గ్రూప్ ఫోటో ఒక ఫోటో సెంటర్కి వచ్చి సురేష్ జీ మీరు కూడా అందరూ వెనకాల నిలబడిన నాయకులందరూ కూడా భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రెండు చేతులతో నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఇదే విధంగా తర్వాత ఇవ్వబడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే అందరూ కూడా ఇదే విధంగా చేయబడుతుంది. అందరూ కొంచెం త్వరగా చేసి తీసేయండి. భారత్ మాతా కీ జిందాబాద్, జిందాబాద్. కార్మిక సోదరులారా జిందాబాద్, పారిశుద్ధ కార్మికులారా జిందాబాద్. ఆ విధంగా మీ అందరికీ కూడా ముందుగా జిందాబాదులు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, మీ అందరికీ కూడా నమస్కారాలు, వందనాలు. మీ అందరి కారణంగానే మీ అందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఆ విధంగా మీ కష్టం మాకు ఇష్టంగా మారింది. మా అందరం కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండడానికి మీరే కారణం. కనుక ముందుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీ పనతల సురేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఏ మహిళా మనల్ని గౌరవిస్తే యావత్ మహిళలందరికీ గౌరవం కలుగుతుందో వాళ్ళని గౌరవించే విధంగా, వాళ్ళని సన్మానించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ మహిళా కార్మికుల్ని సన్మానం చేసే గొప్ప కార్యక్రమం మొన్న 8వ తారీఖు నుంచి ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేసినందుకు తనతో పాటు ఎస్సీ మోర్చా పూర్తి ఏదైతే రాష్ట్ర పదాధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధమైన కార్యక్రమం మనందరికీ స్ఫూర్తి కలిగిస్తే అనేక మంది నటులు ఉన్నారు. అందరి నటుల కన్నా గరుడు మన బాబు మోహన్ అన్న. బ్రహ్మానందం, బాబు మోహన్, తోట శ్రీనివాసరావు, ఈ ముగ్గురు త్రయం అద్భుతం. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వీళ్ళ సినిమా చూస్తే వాళ్ళకి ఆనందంతో ఆరోగ్యం మటమాయమైపోతుందట. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కూడా అవకాశం లేకుండా అందరినీ నవ్వించి ఆహ్లాదపరిచే అటువంటి బాబు మోహన్ గారు ఆయన గతంలో కార్మిక శాఖ మంత్రిగా చేశాడు, మన శాఖ మంత్రిగా చేశాడు. ఆ విధంగా ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ మన ముందుంది. అటువంటి వీళ్ళిద్దరిని పిలవటం మనందరికీ అదృష్టం. ఆ విధంగా విచ్చేసిన వీళ్ళకి, అలాగే ఇద్దరు మన యొక్క పారిశుద్ధ కార్మికులకు సంబంధించి మీకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళ పెద్దలు వచ్చారు, వాళ్ళకి, అలాగే మా అడ్డూరి శ్రీనివాస్ గారికి, అలాగే మా సర్వశుద్ధిరాజు గారికి, అలాగే మిగతా నేతలందరికీ నమస్కారం. ఎస్సీ మోర్చా నేతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న అయిపోయింది, ఇవాళ ఏంటని అడుగుతున్నారు. 8వ తారీఖు కదా, ఇవాళ 15వ తారీఖు. ప్రతిరోజు మహిళా దినోత్సవే. వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ రోజు. కానీ ఏ రోజు మహిళని గుర్తించకపోతే, మహిళని గౌరవించకపోతే, మహిళని సన్మానించకపోతే, మహిళలకు సంబంధించిన ఏ విషయం కోసమైనా ఆలోచన చేయకపోతే ఆ రోజే పరిసమాప్తం సృష్టి. ఆది పరాశక్తి అంటే మొదటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మహిళ. ఆ విధంగా మహిళ నుంచే అన్ని రకాల విషయాలు ఉద్భవించాయని మన భూమి తెలియజేస్తుంది. ఈ పవిత్ర భారత భూమి ఏదైతే ఉందో, ఈ యొక్క భూమిలో మహిళకి అంత గౌరవం వచ్చింది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్మే నమస్తస్మే నమో నమః అని చెప్పి ఋగ్వేదంలో రాసింది. ఏ విధంగా ఉంటుంది మహిళ అంటే శక్తి రూపంలో ఉంటుంది, స్థిర రూపంలో ఉంటుంది. మహిళ ఏ విధంగా ఉంటుందంటే మాతృ రూపేణ ఉంటుంది. అంటే మాతృత్వం అందరినీ కూడా ఆ విధంగా సృష్టిని ప్రతి సృష్టి చేయగలిగే మహిళ. కేవలం అదే కాదు, ప్రతి వ్యక్తి యొక్క హృదయం మహిళా హృదయం. ప్రతి ఒక్క మిషన్స్ తో చేసే విధంగా పెద్ద ఎత్తున నేషనల్ మిషన్ ఫర్ మెకనైజేషన్ అని చెప్పి, ఫర్ శానిటరీ వర్కర్స్ అని చెప్పి నమస్తే అనే స్కీమ్ తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున అన్ని రకాల మున్సిపాలిటీస్, పంచాయతీలకి ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ఏవైతే మెకనైజ్డ్ వర్క్స్ ఉన్నాయో వాటితో చేసే విధంగా బ్రూమ్ స్టిక్స్ తో సహా అన్ని కూడా మెకనైజ్డ్ వాడే విధంగా ప్రయత్నం చేస్తారు. త్వరలో మీ అందరికీ కూడా ఆ సౌకర్యం రాబోతుంది. సులువుగా, మరింత సమర్థవంతంగా, మరింత స్వచ్ఛత వైపు మన అడుగులు వేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా అలాగే మన భద్రతా రక్షణ వైపు ఆయుష్మాన్ భారత్ ఏదైతుందో ప్రతి పారిశుద్ధ కార్మికుడికి అందించే విధంగా, ప్రతి పారిశుద్ధ కార్మికుడు కూడా హెల్త్ కార్డ్ తో పాటు వాళ్ళకి సౌకర్యం ఇచ్చే విధంగా ఒక కార్డు నిర్మాణం చేసి మీకు మీ జీవితం మీ అందరికీ ఉచితంగా ఇవ్వటం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ అందరికీ ఇవ్వటం జరిగింది. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరి యొక్క సమావేశానికి రావటం, మీ అందరినీ మేము కలవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరూ కూడా మీరు మీ పనులు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చిన్నమైన పనులు కాదు, చాలా ఘనమైన పనులు. ఇవాళ ప్రపంచం అంతా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కనుకనే మీ అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఏదో ఒక చీర, ఒక మెమెంటో ఇవ్వటం ద్వారా మీరు చేసే పనికి మా సన్మానంగా భావించి మరింతగా మీకు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మీకు గౌరవించి ముందుకు తీసుకెళ్తారు. ఆ కాలం వచ్చింది. మీలోనే ఒకరు ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి. చేస్తారా? ఆ విధంగా మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు అవ్వాలి, మంత్రులు అవ్వాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఆ విధంగా మీకు కూడా ఇటువంటి గొప్ప గౌరవం రావాలని చెప్పి మీ అందరికి భావిస్తూ, భారతీయ జనతా పార్టీ మీ అందరినీ కూడా ఆ యొక్క గౌరవం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తుంది తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గారికి ఎస్సీ మోర్చా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన యొక్క ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, గట్టిగా రావట్లా, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు